చాలా విరక్తిగా ఉన్నారు, చాలా విరక్తిగా ఉన్నారు. ఇప్పుడే మేము ఇంట్లో ఉన్నప్పుడు అశోక్ బాబు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు మీటింగ్ అడిగి, ఎంప్లాయీస్ 3,24,000 వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేశారంటే, గతంలో మేము చాలాసార్లు ఎన్నికలు పోటీ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు అప్లై చేయాలంటే మనం ఎంతో వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసేవాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పోయి పోస్టల్ బ్యాలెట్ గురించి ఎవరు కూడా రిక్వెస్ట్ చేసేది లేదు. అయినా కానీ అంతమంది వాళ్ళు అప్లై చేశారంటే రేపు లాస్ట్ డేట్ ఉంది. ఎంత వ్యతిరేకత ఉద్యోగస్తుల్లో ఉందనేది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ కూడా అదోళ్ళలో ఉన్న నాయ బ్రాహ్మణుల సోదరులందరూ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా మన పార్టీని బలపరిచారు. అదేవిధంగా ఈసారి మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పార్థసారథి గారికి కమల గుర్తు పైన, మరి ఎంపీ అభ్యర్థి అయిన పంచలింగాల నాగరాజు సైకిల్ గుర్తు పైన మన వాళ్ళందరూ కూడా మీరు ఏ వాళ్ళు ఉన్నారు అక్కడ మీ పరిచయాలు ఉన్నవాళ్ళు, మన కులస్తులు కాకుండా ఇతరులు కూడా మీరందరూ కూడా ఇది మ్యాక్సిమంగా మీ షాపుల్లో వచ్చే వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది మా అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. మరి చాలా మంది మన సోదరులందరూ కూడా చెప్తారు ఈ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకంగా ఉందన్న, ఎవరు షాప్కి వచ్చినా 3-4 ఇదే మాట్లాడతారని మీ ద్వారానే పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని, మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారు. అదేవిధంగా నన్ను ఏ రకంగా ఇన్నాళ్ళు ఆదరించారు, అదేవిధంగా ఈరోజు మన సోదరుడు బీజేపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారిని, ఎంపీ అభ్యర్థి అయిన నాగరాజు గారిని అదే స్ఫూర్తితో 13వ తారీఖు నాడు నేను ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా చాలా మంది ఈ మధ్యలో ఓట్లు అవుతా ఉన్నాయి, నివాసాలు అవుతా ఉన్నారు. వాళ్ళందరూ ముందే తెచ్చుకొని అందరిని కూడా మన వాళ్ళందరూ ఓట్లు కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేకి, పార్లమెంట్కి, సైకిల్కి పడే విధంగా మరి నాయకులందరూ కృషి చేయాలి. రేపటి నుంచి కూడా మేము ఈ పరిధిలో మరి డోర్ టు డోర్ క్యాన్వాస్ మన వాళ్ళు వచ్చేటప్పుడు మీరు వీలుంటే మీరు కూడా వాళ్ళతో కలిసి ప్రచారం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా చేస్తారని, మీరు చేయాలని, మరి మీకు మాకు ఉన్న విశ్వాసం ఇదే రకంగా కంటిన్యూ కావాలని కోరుకుంటూ మీరందరూ చేస్తారని నమ్ముతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రకంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యలను చాలా లోతుగా నేను పరిశీలించాను. నాకు చాలా అవగాహన ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో, ఆధునిలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తారన్న విషయాన్ని నేను తరువుగా దాన్ని చదివి ఉన్నాను, చూసి ఉన్నాను. చాలా మందిని కలిసి ఉన్నాను కూడా. ఆధునికి సంబంధించి కొన్ని పేపర్లు కూడా ఇచ్చినారు. ఇవి చాలా తక్కువ, అన్న చెప్పినవని లోకల్ ఇష్యూస్ చెప్పినాడు. కానీ దేశవ్యాప్తంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. కాబట్టి నాకేం పెద్ద సమస్య కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా నేనే నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు అని ఒక రోజు చెప్పగలను. ఒక రోజు కూర్చొని ఈ సమస్యల గురించి చెప్పగలను, ఎందుకంటే దాని మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి మిత్రుల, ఎన్నికల సమయంలో ఓటేయమని అభ్యర్థించడానికే ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ నాయి బ్రాహ్మణులు ఇక్కడికి రాకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ ప్రతినిధులుగా మీరంతా వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. నాయి బ్రాహ్మణులు సమాజంలో ఒక
కీలకమైన పాత్ర పోషిస్తారు. వృత్తిపరంగా కానీ సమాజంలో వాళ్ళ పలుకుబడి విషయంలో కానీ నాయి బ్రాహ్మణుడు అన్నవాడు చరిత్ర తీసుకున్నా ఇప్పటిదాకా నాయి బ్రాహ్మణుడు లేకపోతే మనిషి ఎంతో అసహ్యంగా తయారవుతాడు. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో శుభకార్యం జరగదు. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో చాలా పనులు ఆగిపోతాయి. ఇది మనకున్నటువంటి సంస్కృతి. తర్వాత కాలంలో మీ పనిని మీ శిష్యులుగా చేరి చాలామంది నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ ఆదోనిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకి ప్రధానమైన సమస్య ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. మీరు తలెత్తుకొని బతికే సమస్య ఇప్పుడు మీకు వచ్చింది. అయ్యా, మేము గౌరవంగా బతకట్లేదు, ఎవరి కిందో తప్పనిసరిగా బతకాల్సి వస్తుంది, మమ్మల్ని అణిచేస్తున్నారనేది మీ ప్రధానమైనటువంటి సమస్య. ఏం చేయాలా, ఎలా చేయాలి, మీతో పాటు అందరినీ ఒప్పించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు బలవంతంగా కేసులు పిలుచుకోవడం, బలవంతంగా పార్టీ కావాలా ఏదో కారణం చేత వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏమయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే, ఆ ఎమ్మెల్యే దగ్గర ఉంటే మన సమాజము నాయి బ్రాహ్మణులు బాగుపడతారా అని సూటిగా ప్రశ్నించండి. నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆ పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణులకు ఉంటుందా? ఉండదు. మాట్లాడాలి. వాళ్ళంతా కూడా మీ స్నేహితులు, బంధువులే ఉంటారు. ఎవరో మాట్లాడాలి. మాట్లాడుకొని సమాజం అంతా సరే ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది మీకు చెప్తా. ఈ సమయంలో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఈ ఎలక్షన్లో 2 మిషన్లలో ఓట్లు వేయాల్సి వస్తుంది. ఈ ఒక మిషన్లో పువ్వు గుర్తు ఉంటుంది, దాంట్లో సైకిల్ గుర్తు ఉండదు. ఎమ్మెల్యేకి వేయాల్సిన ఓటు. ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తు ఉంటుంది, పువ్వు గుర్తు ఉండదు. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉండదు. పువ్వు గుర్తున్న మిషన్లో సైకిల్ ఉండదు, సైకిల్ గుర్తున్న మిషన్లో పువ్వు గుర్తు ఉండదు. సో మీరేం చేయాలి? ఎక్కడ పువ్వు గుర్తు కనబడితే దాని మీద నొక్కేయాలి, ఎక్కడ సైకిల్ గుర్తు కనబడితే దాన్ని నొక్కేయాలి. అంతే సింపుల్గా అయిపోతుంది. నిన్న మొన్న నేను చాలా 2 గ్రామాలకి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, ఏదో రకంగా ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చినా కొనేస్తానని అంటున్నాడు. మన ఆత్మాభిమానాన్ని, మనం పడిన అవమానాన్ని 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతారా ఎవరన్నా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం పర్లేదు, ఆయన 5,000 ఇస్తే 10,000 అడగండి, 10,000 తీసుకోండి, నాకు బుద్ధి. మీ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే మీ డబ్బులు ఏంటి? 10,000 ఓటికి పెట్టి కొంటున్నాడంటే ఎవరి దగ్గర, ఎవరి డబ్బులు సొమ్మది? మీ దగ్గర కొట్టేసిన డబ్బులే ఇవన్నీ కూడా. అంతే కదా, మీకు ప్రభుత్వం పంపించే డబ్బుల్లో సగం కొట్టేస్తే మూటలుగా ఇంట్లో పడుతున్నాయి. డబ్బులు అక్కడ తీసుకోండి, ఓటు ఊరుతుంది. ఒక డబ్బులు వస్తాయి, నేను బ్రహ్మాండంగా అమ్మంగానే మీకు సంతకాలు పెట్టేస్తారు, మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తారని తెలియజేస్తూ మిమ్మల్ని ఓటడిగే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పాదాలు